హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం నేర్చుకునే టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 6వ తరగతిలోని మొదటి పాఠ్యాంశమైన అభినందన పాఠ్యాంశం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ అభినందన పాఠ్యాంశ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయన 1947 జన్మించారు. మరణం 1998లో జరిగింది. ఈయన కరీంనగర్ జిల్లాలోని నగునూరు గ్రామంలో జన్మించారు. ఏ జిల్లా అంటే కరీంనగర్ జిల్లా. తల్లిదండ్రులు కనకమ్మ, తండ్రి నరసింహ స్వామి. ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష ఉపాధ్యాయునిగా కూడా పనిచేశాడు. ఎక్కడ పనిచేశారంటే రంగారెడ్డి జిల్లాలో. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించారు. పద్య, వచన, గేయ కవితలను కూడా రచించారు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి అంటే స్రవంతి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి ఈయన విమర్శన వ్యాసాలు. అభినందన పాఠ్యాంశం అనేది దేని గురించి అంటే ముఖ్యంగా ఇది సైనికుల గురించి, రైతుల గురించి వివరించడం జరిగింది. దేశం యొక్క బాగోగులను కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కార్మికులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా ఉండేది రైతులు, సైనికులు. వారిని గుర్తు చేస్తూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఏంటంటే రైతుల గురించి, సైనికుల గురించి వివరించారు. చాలా మనం తినడానికి రైతులు ఏ విధంగా పంటను పండిస్తారో, అది దేశానికి రక్షణ కూడా సైనికులు ఉంటారు. సైనికుల గురించి, రైతుల గురించి వివరించడం అనేది జరిగింది. ఈయనకు దేశభక్తి, దైవభక్తి అనేది చాలా ఎక్కువగా దేశభక్తికి సంబంధించిన గేయాలు, దైవభక్తికి చెందిన గేయాలను రచించారు. ఈ అభినందన పాఠ్యాంశం స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడినది. ఎక్కడి నుండి అంటే స్వరభారతి అనే సంకలనం నుండి తీసుకోబడడం జరిగింది. తర్వాత మనం ఎవరి గురించి నేర్చుకుందామంటే పరావస్తు చిన్నేసూరి గారి గురించి. రెండో పాఠం ఏంటిదంటే పాఠ్యాంశం స్నేహబంధం. రెండో పాఠ్యాంశం ఏమిటి అంటే స్నేహబంధం. దీని రచయిత పరావస్తు చిన్నేసూరి. ఎవరు అంటే పరావస్తు చిన్నేసూరి గారు. ఈయన 1809-1862 మధ్య కాలానికి చెందినవాడు.